సో బతుకమ్మ స్పెషల్ కాబట్టి ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈ బతుకమ్మ స్పెషల్ మనం మలిదా ముద్దలు చేసుకోబోతున్నాం. మలిదా ముద్దలు. సో బతుకమ్మ రోజు అంటే ఇన్ని డేస్ మనం ఏదైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం నైవేద్యంగా పెడతామో అదే మీరు ఈరోజు ప్రిపేర్ చేస్తున్నారు. సో ప్రిపేర్ చేసుకుందామా? ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను ఈ ప్రసాదం అనేది. ఇది చాలా హెల్దీ అశ్విని. అంటే నార్మల్ ప్రసాదం రూపంలో కాకుండా జనరలీ యంగ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇది ఇచ్చామనుకోండి చాలా బలం అనమాట. ఓకే. ఒకటి మనం వీట్ తోటి చేస్తాం, గోధుమ పిండి ఇక్కడ ఉంటుందన్నమాట. చపాతీలని గోధుమ పిండితోటి చేస్తాం. కొంతమందికి ఇంకా న్యూట్రిషియస్గా కావాలంటే జొన్న పిండిని కూడా యూస్ చేయొచ్చు. ఓకే. సో అది దాన్ని బాగా చపాతీలాగా చేసి దాన్ని చిన్న చిన్నగా దంచుకోవాలన్నమాట. దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని దంచుకోవాలి. దాంతోపాటు బెల్లం. చాలా మంది ఉమెన్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. అందుకే ఈ ఐరన్ కానివ్వచ్చు, మనకి గుడ్ ఫ్యాట్స్ లైక్ మనకి గీలో నుంచి గుడ్ ఫ్యాట్స్ వస్తుంది. అండ్ వీట్ కూడా చాలా హెల్దీ. సో యంగ్ అమ్మాయిలకి ఇది చాలా మంచిది అనమాట. సో ఇది కూడా ఒక కాజ్ ఏమో నైవేద్యంగా పెట్టడానికి కదా. సో స్పెషల్లీ మనం బతుకమ్మ టైంలో గౌరీదేవిని పూజ చేస్తాం, పార్వతీదేవిని గౌరీ రూపంలో పూజ చేస్తాం అనమాట. సో అమ్మవారికి కూడా హెల్దీ వేలో మనం ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి. అవునా, దాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందామా? ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకుందాం అశ్విని. సో జనరలీ మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి దంచుకోవాలన్నమాట. అప్పుడు ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో అది అవైలబుల్ లేదు కాబట్టి నేను ఈరోజు మిక్సీ యూస్ చేస్తున్నాను. ఓకే. సో ఆల్రెడీ మనం చపాతీని రెడీ చేసి పెట్టుకున్నాం. దీన్ని ముక్కలుగా మనం మిక్సీ జార్లో వేసుకున్నాం. సో నెక్స్ట్ మనం బెల్లంని వేసుకుందాం. సో కొంచెం సోంపుని కూడా వేద్దాం. ఓకే. సో తిన్నది కూడా కొంచెం తొందరగా డైజెస్ట్ అయిపోతుంది కదా. బాగా హెల్ప్ అవుతుంది. అండ్ కావాలంటే మీకు కాడమం అంటే ఇలాచీ పొడిని కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. అవును. సో నెక్స్ట్ మనం నెయ్యిని వేసుకుందాం. ఓకే. సో ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ చేద్దాం. ఇది ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఓకే. ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ముద్దల్లాగా చేసుకుందాం. ఓకే. సో మనం ఉండల్లాగా ప్రిపేర్ చేసుకునే ముందు చివరి రోజు సద్దుల బతుకమ్మ కాబట్టి సద్దుల బతుకమ్మలో ఏం చేస్తారో ఏంటి చెప్పండి. సో జనరలీ అశ్విని, సద్దుల బతుకమ్మ అనేది ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటాము. బతుకమ్మలో ఫస్ట్ బతుకమ్మ కాకుండా లాస్ట్ బతుకమ్మని మనం సద్దుల బతుకమ్మ అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే స్పెషల్లీ నైవేద్యాలు అనేది ఇంపార్టెంట్. ఒక 9 రకాలు, ఎగ్జాంపుల్ ఎవరికి తోచినంత అంత, మినిమం 5 లేదా 3 లేదా 9 ఇలా డిఫరెంట్ ప్రసాదాలు అమ్మవారి ముందు పెడతారనమాట. సో దీనికన్నా ముందు ఫస్ట్ బతుకమ్మని పేర్చుకుంటాం. ఓకే. సో వివిధ రకాల కలర్స్ అన్ని యూస్ చేసి, స్పెషల్లీ మనం తంగేడు పువ్వు, గానుగ పువ్వు ఇవి చాలా యూస్ చేస్తాం అనమాట. ఇవి లేకుండా బతుకమ్మని పేర్చమన్నమాట. ఓకే. సో ఇవి 2 పేర్చి పైన గౌరమ్మ అంటారనమాట. సో గౌరీదేవిని మనం పైన పెట్టి పూజ చేసి దాని తర్వాత నైవేద్యం అనేది ఇచ్చి దాని తర్వాత దాని చుట్టూ తిరిగి ఆడి దాని తర్వాత బతుకమ్మని నిమజ్జనం చేస్తాం అన్నమాట. ఓకే. ఈ ప్రాసెస్ అంతా మీరు ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటారండి? ప్రతి సంవత్సరం ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాం. దాని తర్వాత మనకి దసరా వస్తుంది. దాని తర్వాత దసరా వస్తుంది. అండ్ ఈ ఏవైతే ఫ్లవర్స్ మనం యూస్ చేస్తామో వాటర్లో వేయడానికి కూడా చాలా ఇంపార్టెన్స్ అనమాట. ఎందుకంటే ఈ గౌరీమాతని ఎలా పూజ చేస్తామో మనము, గౌరీమాతతో పాటు ఇట్స్ కనెక్షన్ అనమాట. మనకి నేచర్ తోటి ఎలా కనెక్ట్ ఉన్నాము, ఫ్లవర్స్ తోటి. అండ్ ఏవైతే బతుకమ్మని పేర్చడానికి యూస్ చేసే ఫ్లవర్స్ కూడా ఆ పర్టికులర్ రివర్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క ఆకు, ప్రతి ఒక్క పువ్వు అనేది ప్రతి ఒక్క దాంట్లో ఒక ఔషధ గుణం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇది నిమజ్జనం చేస్తామో సో
సో దాంట్లో ఉండే ఔషధ గుణాలు వాటర్లోకి వెళ్తాయి అన్నమాట. సో ఎలాంటి కలుషిత వ్యాధులు అలాంటివి రాకుండా ఉండడానికి కూడా బతుకమ్మ మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇన్ని విధాలుగా ఉంటుంది కాబట్టి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వెరీ నైస్ అండి. సో ఈ మలిదా ముద్దలని చేసుకుంటాం. ఓకే. సో బతుకమ్మ అప్పుడే కాకుండా నార్మల్గా కూడా ఇది చేసుకొని తినొచ్చు, హెల్త్ కూడా మంచిది అన్నారు కదా. ఎస్, చాలా మంచిది. ఎన్నాళ్ళు నిలువ ఉంటుంది ఇది? మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 డేస్ ఉంటుంది. అలాగే బయట వదిలేసినా కానీ 2 డేస్ ఉంటుంది. 2 డేస్ ఉంటుంది. పాతకాలంలో మనం రోట్లో దంచుకునే వాళ్ళం. సో అలాగే రోట్లో ఇప్పుడు మిక్సీస్ వచ్చేసాయి కాబట్టి పని ఈజీ అయిపోయింది. కొబ్బరి లడ్డూలా కనిపిస్తున్నాయి చూడడానికి. అయితే అసలు మనం చపాతీతో చేసామని ఎవరికి తెలియదు. ఇన్కేస్ అలా ఇస్తే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఎస్, టేస్ట్ కూడా బాగుంటుంది. జనరలీ పిల్లలు ఎవరైతే చపాతీ తినడానికి ఇష్టపడరో ఇలా చేసి పెడితే కూడా ఈజీగా తినేస్తారు. ఓకే, నైస్. నెక్స్ట్ మనం జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. సో బతుకమ్మ స్పెషల్ మలిదా ముద్దలు రెడీ అయిపోయాయని టేస్ట్ చేసి చెప్పండి ఎలా. ఓకే.